హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్. ఈరోజు మనం బిళ్ళల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బిళ్ళల పులుసు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, చింతపండు పులుసు తగినంత, కారం తగినంత, సాల్ట్ రుచికి సరిపడా, వేయించుకొని మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్, కొబ్బరి పొడి, ఆయిల్, ధనియా పౌడర్, ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతాలు జీలకర్ర పొడి, గరం మసాలా, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా మనం శనగపిండి బిళ్ళలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందాం. రెండు చెంచాల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ఆనియన్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇందులో మనం కరివేపాకును కూడా వేసుకుందాం. ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. వేసి ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందాం. మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ 1 స్పూన్, మెంతాలు జీలకర్ర పొడి 1/2 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, కారం 2 స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు పిండిని ఇందులో వేసుకొని కలుపుకుందాం. పిండి ఉండలు లేకుండా చూసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే ఇలా వస్తుంది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ఈ ప్లేట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుందాం.
ఇది చల్లారిన తర్వాత దీన్ని ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు శనగపిండి బిళ్ళలు ఎంత మందంగా కావాలో దానికి తగినట్టుగా ప్లేట్లో మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇది చల్లరాక దీన్ని పీసెస్లా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బిళ్ళల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ముందుగా మనం వేయించుకొని మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం వేగాక ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకుందాం. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ ఇలా బాగా వేగాక ఇందులో మనం పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం, మెంతాలు జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొబ్బరి పొడి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పులుసు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. పులుసు అనేది బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 minutes మరగనిద్దాం. పులుసు అనేది మరిగిన తర్వాత ఇలా చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. పులుసు చల్లారిందండి. ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ బిళ్ళల్ని వేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, బిళ్ళలు అనేది ఎప్పుడు పులుసు చల్లారిన తర్వాతే వేసుకోవాలి. మనం బిళ్ళలు వేసుకున్న తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బిళ్ళల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.